హాయ్ అండి. నేనండి మీ నాయుడు గారి అమ్మాయిని. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, మన అమ్మాయిల మీద జరుగుతున్న అత్యాచారాలు ఏదో నాకు తెలిసినంత నేను తీసుకున్న జాగ్రత్తలు మీరు కూడా తీసుకుంటారని అనుకుంటున్నానండి. ఇప్పుడు చాలామంది వీడియోలు చేస్తున్నారు చున్నీ సరిగ్గా లేదని అవన్నీని. నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. చున్నీలు కూడా సరిగ్గా వేసుకోవాలండి. మరి చిన్నపిల్లలు ఉన్నారు కదా, 9వ నెల 5వ నెల వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి చంపుతున్నారు కదా, వాళ్ళే ఏం కామం కనిపిస్తుంది నాకు అర్థం కాదు వీళ్ళకి. అంటే వాళ్ళు మన డ్రెస్సింగ్లోనూ మళ్ళీ ఇంకోటి కాదండి, వాళ్ళు ఆల్రెడీ మగాళ్ళు బయట చెడిపోయారండి. డ్రగ్స్ తీసుకుని తాగేసి ఆ మైకంలో ఆడికి అమ్మాయి అయితే చాలండి, చిన్నపిల్ల పెద్దదా లేకపోతే ఇది పడుకుంది లేకపోతే ఇది ముసలావిడ అని ఏం ఆలోచించట్లేదు. అలా ఆ క్షణం వాళ్ళకి సుఖం కావాలి. సుఖం అయిపోయిన తర్వాత ఈ విషయం బయటకు వస్తుందని దాన్ని చంపేస్తున్నారనమాట. అలా జరుగుతుంది. అలా చంపేసిన తర్వాత అది ఎలాగో బయటకు వస్తుంది, ఆడు ఎలాగో దొరుకుతున్నాడు. దొరికిన తర్వాత ఆడికి ఉరిశిక్ష అలాంటివి ఏ వేస్తున్నారు. అలా కాకుండా ఫారిన్ కంట్రీస్లో లాగా మనకు మంచి చట్టం తీసుకొచ్చి, ఎలా అంటే అండి, నలుగురు మధ్యన బలవంతంగా ఆ అమ్మాయి ఎంత హింస పడిందో అంత హింస భరిస్తూ చంపాలండి. చంపిన వీడియోని మనం తీసి వాళ్ళు ఎలా ఏం చేయాలో తెలుసండి, సినిమా హాల్లోని గుట్కా తాగిన మందు తాగిన హానికరమని వేస్తున్నారు కదా, అలాగా ఈ అమ్మాయి జోలికి వెళ్తే అమ్మాయిని ఎవరైనా రేప్ చేసి చంపినా సరే ఇలాగే ప్రమాదం అనేసి ప్రతిసారి సినిమాకి వెళ్ళిన ప్రతిసారి ఆ యాడ్ వేస్తే ఒక్కొక్కడికి వణుకుపోయి తడిచిపోయి ఇంకెప్పుడు అమ్మాయిల జోలికి వెళ్ళడం తెలుసండి ఎవడనే. అలాంటి చట్టాలు తీసుకురావాలి. అలాంటి చట్టాలు రావాలంటే మనకు ఎలాగైనా టైం పడుతుందిలేండి. ఈలోపు మనమన్నా జాగ్రత్తగా ఉండాలి కదా. అంటే మనం జాగ్రత్తగా ఉండట్లేదని నేను కాదండి, మనం కూడా జాగ్రత్తగా ఉండి మనలో బయటికి గట్ట వెళ్ళేటప్పుడు కూడా మనం ఎవరికైనా మన పేరెంట్స్కి కానీ మన వాళ్ళకి కానీ లొకేషన్ చేర్చేస్తూ 10 దాటి మనం ఎక్కడికైనా కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం 1-2 సార్లు మనం ఇంటికి ఫోన్ చేసుకుని మాట్లాడుకుంటూ జనం మధ్యన ఉంటూ అలా ఉంటూ మన జాగ్రత్తలు మనం ఉండాలండి. మనకు తప్పదు ఇంక, ఎందుకంటే మనకు మృత్యు ఎలా వస్తుందో మనకి తెలియదు. ఆ మేడం గారు నిద్రపోతున్నారు, పాపం నిద్రపోతున్న ఆవిడని తీసుకెళ్ళి మరీ రేప్ చేసి చంపేశారంటే చూడండి ఎలా ఉన్నదో. పోనీ ఆవిడ రోడ్డు మీద కూడా లేదు కదండి పాపం, నైట్ డ్యూటీకి వెళ్ళిన ఆవిడ. చాలామంది ఇప్పుడు 100 మంది అమ్మాయిలు చాలా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల జాబ్ చేస్తున్నారు. మామూలుగా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు 40% అయితే, కొంతమంది మగవాళ్ళు వాళ్ళకి ఒళ్ళు బలిసి పెళ్ళిళ్ళు చేసుకుని లవ్ మ్యారేజ్లు అరేంజ్డ్ మ్యారేజ్లు పిల్లలు పుట్టిన తర్వాత కనీసి వెళ్ళిపోతున్నారండి. వెళ్ళిపోయి వదిలేసినంత ఈజీగా పాపం తల్లి వదులుకోలేదు కదండి, ఆ బిడ్డల కోసం ఏదో జాబ్ చేస్తుంది. జాబ్ చేసి ఏదో ఒక్కోసారి మరి అమ్మాయి అన్న తర్వాత జాబ్కి వెళ్ళిన తర్వాత మరి నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి కదండి, తప్పవు. అక్కడికి ఒక్కోసారి వెళ్ళవలసి వస్తుంది, లేకపోతే ఇంకోటి ఏమిటి వస్తాయండి. కానీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రేపొద్దుట ఆ అమ్మాయికి ఏదైనా జరిగిందనుకోండి, వీళ్ళు ఏమంటారు తెలుసా, దీనికి నైట్ టైము అక్కడ ఏం పని అసలనే, నైట్ షిఫ్ట్లు దీనికి ఏ పని, ఊళ్ళో అమ్మాయిలు అందరూ నైట్ షిఫ్ట్లు చేయట్లేదు, ఇది ఒకతే చేస్తుందా, లేకపోతే దీనికి డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి రాకుండా దీనికి ఊరి మీద ఏం పని అని ఇలాంటివి వస్తాయి. ఏం పరిస్థితుల్లో వెళ్ళిందో మనకు తెలియదు కదండి. అమ్మాయి అందులోకి ఇప్పుడు బాగానే సింపతిగా మాట్లాడతారండి, రేపొద్దుట మళ్ళీ తిరిగి మన మీదకి వేస్తారనమాట. అలా ఉన్నది లోకం తెలుసండి.